మేడసాని మోహన్ గారికి నాకు పరిచయం 1989 ఆయన మొట్టమొదట అమెరికా వచ్చినప్పుడు న్యూయార్క్లో ఫ్లషింగ్లో గణపతి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో అష్టావధానం పెట్టారు. అందులో ఒక పృచ్చికుడు నేను. అప్పుడు కేవి శివయ్య గారు ఆధ్వర్యంలో ఆ అష్టావధానం జరిగింది. దానికి సమస్య పోవడం అనుకుంటాను నేను. దాని తర్వాత ఆయన అనేక తడవలు అమెరికా రావటం, అక్కడ అష్టావధానాలు జరగటం జరిగింది. ఆయన ఒక విషయం చెప్పాలి, ఆయన పిలవబోయే ముందు తిరుపతి వెంకట గౌడు అవధానాలు వాళ్ళు తిరుపతి వెంకట గౌడు మొట్టమొదటి శతావధానం కాకినాడలో 1892లో చేశారు. దాని తర్వాత దాదాపు 20 సంవత్సరాలకి ఈ కొప్పరపు సోదర కవులు వచ్చారు. సరే, అప్పుడు అదొక మహా ఉద్యమంలాగా సాగిన అవధానాలు. దాని తర్వాత కొంతకాలం లల్లు ఏర్పడింది. ఆ లల్లు ఏర్పడిన తర్వాత ఒక రకమైన ఒక స్థితి. దాని తర్వాత మళ్ళీ అవధానాలు వచ్చాయి. కానీ ఆ అవధానాల్లో 40 ఏళ్ల వయసు వాళ్ళు, 45 ఏళ్ల వాళ్ళు, 50 ఏళ్ల వాళ్ళు అలా అవధానాలు చేస్తూ ఉండేవాళ్ళు ఆంధ్రదేశంలో. అప్పుడు మేడసాని మోహన్ గారు వేదిక మీదకి వచ్చారు. చిన్న వయస్సులోనే వచ్చి ఈ అవధాన ప్రక్రియకు ఒక కొత్త మలుపు తిప్పాడు. ఆయన మామూలు మలుపు కాదు. ఆయన ఇప్పుడు ఉన్నటువంటి ప్రభంజనానికి ముందు మూలం ఆయనే నా ఉద్దేశంలో. ఆయన అష్టావధానాల్లో కూడా ద్విగుణితం, త్రిగుణితం, చతుర్గుణితం, ఈ రకంగా గుణిత అవధానాలు. దాని తర్వాత మీరు పంచసహస్ర అవధానం ఇదంతా జరిగిందనుకోండి. ఒక అవధానం ఈ యొక్క ప్రభంజనాన్ని ఒక మలుపు తిప్పినటువంటి ఒక మహానుభావుడు ఆయన.